విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా రుచులకి స్వాగతం సుస్వాగతం. నవమాసాలు మోసి పురిటి నొప్పులు పంటి బిగున ఓర్చుకుని మన ఏడ్పు విని తను నిద్ర లేకుండా వెన్నెలను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ తన ఆకలి మరిచి మనకి తిండి తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్తూ నాన్నలా దండించి సోదరునిలా ఏడ్పించి గురువులా విద్యాబుద్ధులు నేర్పించి ఓటమిలో ఓదార్చి గెలుపు తలుపు తెరిపించి నడక నేర్పి నడవడికని నేర్పించి తనకు చదువు లేకపోయినా మనకి చదువు విద్యాబుద్ధులు నేర్పించి వ్యక్తిత్వాన్ని ఇచ్చి వ్యక్తిగా తీర్చి చెడుగుణాలను తుంపి మనలో ఆత్మవిశ్వాసం నింపి తనలో కోరికలు చంపుకుని మన కోసం అహర్నిశలు పాటుపడే అమ్మ కోసం మనం ఏమి ఇవ్వగలం? అమ్మ అనే ఒక పిలుపు తప్ప. అటువంటి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను బోయిన్పల్లిలో ఉన్న మంజులా గారు సంజయ్ గారి దగ్గరే ఉన్నానండి. వారు మదర్స్ డేని ఎలా జరుపుకుంటారో వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా జరుపుకుంటారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకండి లేట్, నాతో పాటు మీరు వచ్చేసండి, ఒక లుక్ వేసేద్దాం. ఎలా ఉన్నారు? మీ అందరికి ముందుగా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నీ పేరా? నా పేరు ఐశ్వర్య. ఏం చేస్తా? నేను 8th క్లాస్లో చదువుతున్నాను, సిఎంఆర్ హై స్కూల్లో. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? స్కూల్లో నేర్పించారా? అమ్మ దగ్గర ఏం నేర్చుకున్నావు? స్టడీస్. చదువు కూడా నేర్పించారా? ఓకే, నెక్స్ట్ మీరండి? నా పేరు సంధ్య అండి. మా హస్బెండ్ పేరు మహేష్ కుమార్. మా పాప పేరు ఐశ్వర్య, బాబు తనీష్ అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? హౌస్ వైఫ్ అండి. అంతేనా? సో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఇద్దరు పిల్లలు అంటే బాగా గోల్ చేస్తారు. ఒక తల్లిగా మీరు పడే బాధ ఎలా ఉంటుంది, పెయిన్ ఎలా ఉంటుంది, హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? విసిగించినప్పుడు బాధగా ఉంటుంది, కొట్టేస్తుంది, ఆ తర్వాత బాధపడిపోతుంది. అవునా? సో మీ అమ్మగారు మిమ్మల్ని కొట్టినప్పుడు ఎప్పుడైనా మీకు బాధ అనిపించిందా? బాధ అనిపించింది, కోపం కూడా వస్తుంది. సో మీ పిల్లల్ని మరి మీకు కొట్టకూడదు అనిపించట్లేదు? అమ్మ కొట్టినప్పుడు మీకు ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది. సో మీ పిల్లల్ని కొట్టాలని ఎలా అనిపిస్తుంది మీకు? అవును, తప్పట్లేదా? ఓకే, నెక్స్ట్ మీరు? నా పేరు మంజుల, మా ఆయన పేరు లక్ష్మణ్, మాకు 2 బాబులు అండి. నేను హౌస్ వైఫ్. ఓకే, మీ హాబీస్ ఏంటి? గేమ్స్ అండి. గేమ్స్ ఆడతారా మీరు? ఎలాంటి గేమ్స్ ఆడుతుంటారు? అంటే మామూలుగా చిన్న గేమ్స్ ఆడతాం. ఓకే, నెక్స్ట్ నాన్న నువ్వు? సాయి కుమార్. ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. హాబీస్? గేమ్స్. ఎప్పుడు గేమ్స్ ఏనా? నేను గేమ్స్ ఎక్కువ. ఎలాంటి గేమ్స్ ఆడుతుంటావు? బ్యాడ్మింటన్, షటిల్స్. సో ఇవన్నీ అడిగేశాను కానీ ఇందాక నుంచి నా మనసు అంతా అక్కడే ఉంది. ఇదంతా ఎవరు డెకరేట్ చేశారు? నేను మా ఐశ్వర్య. ఐషు, నువ్వు కూడా డెకరేట్ చేసావు. ఎంత బాగుంది తెలుసా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మనందరం కలిసి మన వ్యూవర్స్ కోసం మరొకసారి విషెస్ చెప్పేద్దామా? హ్యాపీ మదర్స్ డే. సో మదర్స్ డే విషెస్ అండ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయితే నాకైతే కుదరదండి. నాకైతే ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెట్టకపోతే నేను అసలు వెళ్ళను. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే, పదండి. ఈరోజు ఏమని చేయబోతున్నారండి మీరు? పీట్ రొట్టె. విన్నాను, చాలా డిఫరెంట్ గా ఉందండి. అవునండి, చేస్తే చాలా ఈజీగా ఉంటది. కాకపోతే ఇంతేనా అంటారు, కాకపోతే పేరు మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాం. అమ్మమ్మ నేర్పిన వంట. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? గోధుమ పిండి, బియ్యం పిండి, నూనె, ఉప్పు. చాలా తక్కువ ఐటమ్స్ కానీ కొంచెం జాగ్రత్త చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలండి? కడాయి పెట్టుకోవాలి. ఓకే, కడాయి పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్. దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో ఈ గ్లాస్ తో వేయమంటారా? గ్లాస్ తో. కొంచెం స్పూన్ సాల్ట్ కూడా వాటర్ లోనే వేసేసుకోవాలి. సాల్ట్ వాటర్. సో నెక్స్ట్ అండి? ఇది 1 కప్పు గ్లాస్ బియ్యం పిండి. ఓకే, దాంట్లో వాటర్ మరిగిన తర్వాత బియ్యం పిండి అలా వేసేయాలి. ఇప్పుడు వేసేయాలి. మనం రెగ్యులర్ గా గిన్నెలో వాటర్ పోసుకుని కలుపుకునే ప్రాసెస్ కాదు ఇది. కాదు, కొంచెం డిఫరెంట్ గా. మామూలుగా చెప్తే అందరు ఇది ఇంతేనా అనుకుంటారు, కాకపోతే కొంచెం ట్రిక్ గా ఉంటుంది. ఓకే, కొంచెం ట్రిక్స్ యూస్ చేసి చేయాల్సిన.
సో అయిపోయినట్టేనండి ఇది? అయిపోయింది. సో ఆఫ్ చేసేనా స్టవ్? ఆఫ్ చేసేసి ఓకే. తర్వాత మనము అది కొంచెం పిసికి ఉల్లేలాగా చేసుకోవాలి. ఓకే. కొంచెం నూనె వేసి ఆయిల్ వేసి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇది తీసుకొని పక్క పెట్టుకొని పిసుక్కోవాలి. సో వేడిగా ఉంది కదా మరి? చల్లారిపోతుంది. తర్వాత ఒక గోధుమ పిండి నానబెట్టుకోవాలి కొంచెం, 1 కప్పు. ఓకే. ఇది వేరుగా ఇది తడుపుకోవాలి. ఓకే. సో దీంట్లో మనం చల్లటి వాటర్ ని యూజ్ చేస్తామా? చల్లటి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని తడుపుకోవాలి. అంటే ఇలా చపాతీ పిండి లాగానా లేకపోతే కొంచెం లిక్విడ్ పిండి లాగా తడుపుకోవాలి. పూరీ పిండి లాగా. అమ్మతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది సాయి? మమ్మీ చాలా ఫ్రీ ఉంటుంది. నాకు ఏం కావాల్సి నాతో అన్ని చూసుకుంటుంది. నాకు ఏ కావాలన్నా ఏదైనా తెచ్చి పెట్టాలని మమ్మీ ఉంటుంది. సాయి చూస్తుంటే నాకు చిన్న పిల్లని చూసినట్టు, చిన్న పిల్లల్ని మన రైమ్స్ అడిగితే ట్వింకిల్ ట్వింకిల్ అలా చెప్తారు కదా. సో అమ్మ మంచిది, అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, నాకు ఏం కావాలన్నా చేసి పెట్టింది. సో అమ్మ చేసిన వంటలు బాగుంటాయా లేకపోతే ఎవరైనా చుట్టాల ఇంటికి అలా ఇలా వెళ్తుంటాం వాళ్ళ వంటలు బాగుంటాయా? అమ్మాయి ఏం చేసి పెట్టినా అమ్మ వంట కదా. సో ఈ రోజు మదర్స్ డే కాబట్టి నువ్వు కూడా అమ్మ కోసం ఏదైనా ఒక మంచి రెసిపీ తయారు చేసి అమ్మకు పెట్టు. ఓకే ఓకే. ఓకే. అమ్మ కలిపేశారు. ఎక్కడి వరకు వచ్చిందండి పిండి కలపడం? అయిపోయిందండి. సో పిండి కలిపేశారు. నెక్స్ట్ అండి ఇప్పుడు పొయ్యి మీద చేసింది మనం ఈ బౌల్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే. పిండి అంటకుండా ఇలా 2 పిండిలు కలుపుకున్న తర్వాత ఏం చేయాలండి? మామూలుగా ఇట్లా ఉల్లలాగా చేసుకొని. ఓకే. అంటే గోధుమ పిండిని తీసుకుని ఉండలా చేసి దాన్ని ఇట్లా ఒత్తుకోవాలా? బిల్లలాగా చేసుకొని దాంట్లో ఇది బియ్యం పిండి కొంచెం రౌండ్ గా షేప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి దాన్ని? ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ అంటే మంచిగా ఉండాలి, ఇట్లా ఫ్రీడమ్ ఉండాలి ఇట్లా. ఓకే. మొత్తం ఆయిల్ కలిపేసి ఇట్లా అప్పట్లలాగా చేసుకోవాలి. సో మనకు ఇట్లా చేతి నుంచి రాకపోతే ఇది దీని మీద యూజ్ చేయొచ్చు, రొట్టెల కర్ర కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు ఎలాగో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో చేతితోటి రాని వాళ్ళకు అట్లా అది యూజ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనం ఇంకేదైనా చేయొచ్చా? అది చేయొచ్చు. పెంక పెట్టుకొని పెనం పెట్టేసి వెలిగించమంటారా? వెలిగించు. మామూలుగా చపాతీ లాగానైనా చేసుకోవచ్చు, మామూలుగా పూరి లాగానే చేసుకోవచ్చు, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. అంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా? డీప్ ఫ్రై చేసుకోరాదు, ఓన్లీ చపాతీ లాగానే కాల్చుకోవడం. పూరి లాగా అన్నారు అంటే సైజు చపాతీ లాగా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగానే చేసుకోవచ్చు. అంటే పల్చగా ఉంటే మరి వస్తుందా? మందంగానే ఉండాలా? మందంగా పల్చగా ఉంటే వస్తుందా? సో ఇప్పుడు ఏం చేయాలండి దాన్ని? ఇంకా పెనం వేడైంది అనుకో, దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో పెనం వేడైంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసాక మొత్తం స్ప్రెడ్ చేయాలి. దాన్ని స్ప్రెడ్ చేయాలి. వేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, మామూలుగా తీసి ఇలా వేసుకోవాలి. ఓకే. కొంచెం కాపమంటారా? తిప్పండి. సేమ్ ఇలా అలా అయిన తర్వాత ఓకే తీసి. అంటే ఇది స్నాక్ ఐటమా లేకపోతే ఎలా దోశలు అంటే ఎలా తినొచ్చు దీన్ని? ఎలా తినొచ్చు అంటే మనకు ఎప్పుడైతే ఏది తినబుద్ధి కాదు చూడు, అప్పుడు ఇది తింటే టేస్ట్ గా ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే మనకి ఏది తినబుద్ధి కాదు అంటే రోజు చపాతీలు మామూలుగా దోశలు ఎప్పుడు కంటిన్యూ ఉంటాయి కదా, అప్పుడు తినబ్బా ఏదన్నా వెరైటీ తినాలనుకున్నప్పుడు ఇది కొత్త ఐటమ్. ఓకే. సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ తీసుకొని ఇంకోటి కొంచెం కలిపినట్టేనా? కలిపి ఓకే. తీసేద్దాం అయితే. తీసేసేయండి. మళ్ళీ సేమ్ అలాగే ఆయిల్ చేసుకోవాలి. చేసుకొని
సో రెగ్యులర్ గా గోధుమ పిండి అట్లు బియ్య పిండి అట్లు విడివిడిగా వేసుకుని తింటారు, బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. దాని కాంబినేషన్ నువ్వుల చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది. దానికి ఓకే, కారకారము. మామూలుగా అట్లా రెడ్ గా ఉండాలి. అది బ్రౌనిష్ కలర్ లో బ్రౌన్ కలర్ గా ఉంటేనే బాగుంటది. ఓకే, దానివల్ల టేస్ట్ గా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ మళ్ళీ దీనికి చట్నీ తయారు చేసుకోవాలి. దీనికి చట్నీ తయారు చేయాలి. కాంబినేషన్ చట్నీ ఉంటేనే బాగుంటుంది. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. నువ్వులు, జీలకర్ర, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు, శనగపప్పు, చక్కెర, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఏం చేయాలండి? నువ్వులు వేయించుకోవాలి. వేయించుకోవాలా? ఓకే, స్టవ్ వెలిగించనా? చట్నీకి కావాల్సిన కొంచెం చూసుకుని వేసుకోవాలి. కొంచెం దోరగా వేగాల? దూరగా. సో మామూలుగా పల్లి చట్నీ, టమాటో చట్నీతో కంటే కూడా దీంతో బాగుంటుందా? ఇది బాగుంటుంది. జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది ఈ చట్నీనా? చట్నీ. ఇప్పుడు ఈ చట్నీ సామాన్యంగా ఎవరు చేయరండి. ఇది మన అమ్మమ్మలు, తాతలు, పురాణం అప్పుడు ఉంటారు కదా, వాళ్ళు వేసేవాళ్ళు. ఇది నువ్వులంటే ఎక్కువ నువ్వులు ఉండలు ఇవి చేసుకుంటారు, కానీ నువ్వులతో చట్నీ అనేది చాలా తక్కువ. చట్నీ అంటే కొబ్బరి, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు వేసేసి చేసుకుంటారు, కానీ సామాన్యంగా ఇది నువ్వులతో తక్కువ శాతం చేస్తారు. ఇప్పుడు ఇవి నువ్వులు వేయించాం కదా, ఇవి బౌల్లో తీసుకుని పక్క పెట్టుకోవాలి. ఓకే, వేయించుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు చట్నీలకు పోపు చేసుకోవాలి. పోపు వేసుకోవాలా? ఓకే, వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పు. ఓకే, పచ్చనిపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి దెబ్బలు, తర్వాత కొంచెం పసుపు వేసుకో. పసుపు అండి? కొంచెం పసుపు వేసుకో. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఈ పోంపు అయింది కదా. అవును. సో పోపు వేసేసాం తర్వాత అండి కొంచెం ఆయిల్ వేసుకొని చట్నీలకు మిర్చి ఇవన్నీ వేయించుకోవాలి. ఓకే, ఎండుమిరపకాయ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాం. ఆల్రెడీ ఇందాక తాలింపులో ఎండుమిరపకాయలు వేసాం. ఇవి పచ్చిమిర్చి వేయించుకొని క్వాంటిటీ కావాల్సినంత వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, అది కొద్దిగా వేగిన తర్వాత ఇవి ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఈ చట్నీలో ఉల్లిపాయ కూడా వేస్తారా అండి? దాంతో టేస్ట్ వస్తుంది. చింతపండు, చక్కెర వీటితో టేస్ట్ వస్తుంది. ఓకే, వేయిపోయినాయండి? వేయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఇవి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుందాం. ఓకే, సో తర్వాత అండి ఇప్పుడు వేయించుకున్నాం కదా, ఇది మిక్సీలో వేసుకోవాలి. ఓకే అండి.
ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, చింతపండు, ఓ దీంట్లో చింతపండు స్పూన్ అవసరం. వద్దు అవసరం లేదు, చింతపండు, కొంచెము సాల్ట్ వేసుకోవాలి, కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా వేస్తారా చట్నీలో? కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాం కదా, ఓకే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత అండి ఇది ఇప్పుడు మనం మిక్సీలోకి తీసాం కదా, అది దీంట్లో పోపు వేయాలి. ఓకే. పోపు వేసి కలుపుకోవాలి. చూడ్డానికి అది చాలా యమ్మీగా కనిపిస్తుంది. సూపర్ ఉంది కలర్ మాత్రం. తింటే ఇంకా బాగుంటుందండి. మీ మాట కోసం ఎదురు చూస్తున్నానండి. తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. ఓకే. కొద్దిగా చట్నీ, మనం కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, ఓకే. కొంచెం టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఓకే. నువ్వుల చట్నీ బీట్రూట్ రెడీ అండి. టేస్ట్ చెప్పండి. ఓకే. నువ్వుల చట్నీ అండ్ పీట్ రొట్టె రెడీ అండి. అది కూడా మదర్స్ డే స్పెషల్ అన్నమాట. సో నాకంటే ముందు సాయి టేస్ట్ చేసేస్తాడు. ఇక సాయి. చాలా బాగుందండి. కొంచెమేమో గోధుమ పిండి ఫ్లేవర్ తెలుస్తుంది, కొంచెమేమో బియ్య పిండి ఫ్లేవర్ తెలుస్తుంది. చెప్పు, మీ మమ్మీ రొట్టె ఎలా ఉంది? చాలా బాగుంది. చాలానే బాగుందా? అంతేనా? ఇంకా వర్ణించారు అమ్మ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది? చాలా 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 బాగుంది. నిజంగా చట్నీ కాంబినేషన్ తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. నేను దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేశారు కదా, సో తింటున్నప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. రొట్టె ఎంతైతే బాగుందో చట్నీ కూడా అంతే బాగుందండి. అందులో వేడివేడిగా ఉన్నప్పుడు రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. నెక్స్ట్ అంటే సంజయ్ గారికి అది పిలిచేద్దామా? సంజయ్ గారు వచ్చేసేయండి. ఐశ్వర్య, అమ్మతో నీకున్న రిలేషన్ ఎలాంటిది? చాలా క్లోజ్గా ఉంటుంది, మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే. ఇంకెలా ఉంటుంది అమ్మ నీతో? అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. ఓకే. ఏదంటే అది చేసి పెడుతుంది. మమ్మీ నాకు అన్నీ కొని పెడుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చాలా హెల్ప్ చేస్తుంది. ఎట్లా చేయాలో ఐడియాస్ ఇస్తుంది. ఓకే. మరి అమ్మకి నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేస్తావా? ఏ విషయాల్లో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావు? స్వీపింగ్, కుకింగ్. కుకింగ్ లో కూడా అంటే అమ్మ వంట చేస్తుంటే నువ్వు కూరగాయలు కట్ చేయడం అలాంటివి చేస్తుంటావా? ఓకే. సంజయ్ గారు, ఈరోజు మీరు ఏమని చేయబోతున్నారండి? నేను టమాటా బిళ్ళలు చేస్తున్నానండి. టమాటా బిళ్ళలు. సో దీంట్లో మీ పాప ప్రమేయం ఏమైనా ఉంది టమాటా బిళ్ళల్లో? ఏం లేదండి. లేదా మొత్తం అంటే మీదేనా? సింపుల్ రెసిపీ. ఓకే అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? బియ్యం పిండి, నువ్వులు, జీలకర్ర, వాము, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ టమాటాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్నావా ఫస్ట్? అవునండి. ఓకే. దీంట్లో ఉడికించేది లేదా? దీంట్లో. సో చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుని వేసేసుకోవాలా? సో అంటే బాగా మెత్తగా ఉడికిపోవాలా? కొంచెం బాగా మెత్తగా ఉడికిపోవాలా? సో ఇది ఉడికే లోపల నువ్వు మంచి సింగర్ అని నాకు తెలుసు. సో కాబట్టి నా కోసం ఒక పాట పాడవా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కన్నే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోనే సరిగమ పంచుతుంది ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జోజో, బంగారు తల్లి జోజో, వజ్జోలాలి జో. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు దానికి కొంచెం వచ్చు. బాగా పాడు. ఎక్కడ నేర్చుకున్నావు సాంగ్? ఇంట్లోనా? ఓకే. అంటే టీవీలో పెట్టుకుని ఓన్లీ షో కోసం నేర్చుకున్నావా లేకపోతే ఇంతకు ముందే సాంగ్ వచ్చా నీకు? ఇంతకు ముందే వచ్చా? ఓకే. మా పాప
పాట పాడింది కదండి, నేను ఒక కొటేషన్ చెప్తాను అమ్మ గురించి. ఓకే చెప్పండి. అనురాగానికి అర్థం అమ్మ, మమతకు మారుపేరు అమ్మ, ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అమ్మ అంటే అమ్మే. అమ్మ. అమ్మ ప్లేస్ ని ఎవరు రిప్లేస్ చేయలేదండి. అవును. ఏదో అంటారు, అంటే ఏ భాషలోనూ అయినా ఏ దాంట్లోనైనా మనం నిర్వచించలేని ఒక పదమే అమ్మ. అసలు అమ్మ అనే పదం పలుకుతుంటేనే ఒక మంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అమ్మ అమ్మే కదండి. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? అమ్మ ఇష్టం నాకు. నీకు? ఇద్దరు ఇద్దరు ఇష్టం. ఇద్దరులో ఎక్కువ ఎవరు ఇష్టం? ఇద్దరు. అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ బొమ్మలు కనిపెట్టరు ఇప్పుడు ఇట్లా చెప్తే. సో ఇప్పుడు ఫస్ట్ ఏం వేయాలండి దీంట్లో? కారమా? జీలకర్ర, వాము, నువ్వులు. సో పచ్చి నువ్వులో వేయించుకున్న నువ్వులు అండి ఇవి? పచ్చివి. పచ్చివేనా? నెక్స్ట్ బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు. సో అన్నిటినీ మనం టమాటోలోనే వేసేసుకోవాలా? అవును. ఇప్పుడు మనకి ఎన్ని టమాటాలకి ఎంత బియ్య పిండి అని తెలుస్తుందండి? హాఫ్ కేజీకి 1.5 బియ్యం పిండి. బియ్య పిండి పడుతుందా? ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. సో డిఫరెంట్ గా ఉందండి ఈ ఐటమ్. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మా మదర్ దగ్గర. అమ్మ దగ్గర. ఓకే. సో మదర్స్ డే స్పెషల్ కాబట్టి అమ్మ నేర్పించిన వంట చేస్తున్నారా? అవునండి. నువ్వు తిన్నావు ఇది ఎప్పుడైనా? ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటుందా? ఓకే. నీకు హాట్ ఇష్టమా స్వీట్ ఎక్కువ ఇష్టమా? హాట్. హాట్. ఈ చల్లారించాను. కొంచెం సేపు చల్లగా. అవును. స్టవ్ ఆఫ్ చేసి సో ఇది చల్లగవడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది కదా? అవునండి. ఈ చల్లారింది కదా చూద్దామండి. ఓకే. చల్లారిపోయిందండి. అయిపోయిందా? డిష్ అవుట్ చేసి. ఓకే. ఇప్పుడు ఇదంతా చపాతి పిండిలో ఉతుకోవాలండి. ఓకే. అయిపోయిందండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చేసుకొని. ఓకే. అంటే మామూలుగా ఈ టమాటా బిళ్ళల్లో ఏమైనా వెజిటేబుల్స్ కానీ వేరే ఆకుకూరలు కానీ అలా కలుపుకొని చేసుకోవచ్చా? బాగుంటాయా? క్యారెట్ బాగుంటుంది. క్యారెట్ బాగుంటుందా? అంటే బాయిల్ చేసి వేసుకోవాలి వాటిని, లేదా పచ్చివేనా? పచ్చివేనండి. పచ్చివే వేసుకోవాలా? ఇప్పుడు ఆయిల్ వేడి చేద్దామండి ప్యాన్ లో. ఓకే. ఈ ప్యాన్ పెట్టేనా? అవునండి. అంటే మనం ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి. సో తర్వాత దీంట్లో ఆయిల్ వేసేసేయాలా? అవునండి. ఎస్. సో కొంచెం ఎక్కువే పడుతుంది కదా? డీప్ ఫ్రై ఐటమ్ కదండి. సో తర్వాత ఇది ప్రెస్ చేసుకోవాలండి పూ. ఓకే. తిప్పమంటారా? కొంచెం కాలాలా? తిప్పండి.
వేగినట్టేనండి ఇవి? అవునండి. తీసేద్దామా? విడివిడిగానే తీ. టమాటా బిళ్ళలు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, టమాటా బిళ్ళలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను వాటిని టేస్ట్ చేసేపోతున్నాను. అండ్ నువ్వు కూడా తీసుకో. చాలా బాగున్నాయి. నువ్వులు వేసారు కదా, సో అక్కడక్కడ నవ్వుతుంటే కొంచెం కరకర రాస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉంది? అంతేనా? చాలా బాగుంది. చాలా బాగుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మంజులా గారిని కూడా పిలిచేద్దామా? పిలిచేద్దాం. మంజులా గారు ఒకసారి వచ్చేయండి. మదర్స్ డే ఇంత మంచి రెసిపీస్ మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిటూస్ వారి మా రుచుల తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఇద్దరికి కూడా ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా మా అమ్మ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాం. ఓ, ఇక్కడ దాచిపెట్టుకున్నారా? ఓకే, ఇచ్చేసి అయితే మీ మమ్మీకి. హ్యాపీ మదర్స్. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్. చూసారు కదండి, ఒక తల్లి ఒక కూతురు, ఒక తల్లి ఒక కొడుకు మంచిగా వాళ్ళ మదర్స్ డే అయితే వాళ్ళు జరిపేసుకున్నారు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలకు కూడా మీ చేతితో విషెస్ చెప్పించేసుకోండి. వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని వండి పెట్టేయండి. ఈ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, మీ పిల్లల కోసం ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ. చూసారు కదండి, ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది. మరొకసారి మీ అందరికి హ్యాపీ మదర్స్ డే. బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etv అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/etv అభిరుచి లేదా www.twitter.com/etv అభిరుచిలో ఫాలో చేయొచ్చు.